మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఏర్పాటు చేసినటువంటి క్లాక్ టవర్ ని ప్రారంభించారు ప్రధాని మోదీ. అయితే క్లాక్ టవర్ ఊరికొకటి ఉంటుంది. ఇందులో విశేషం ఏంటంటారా? అయితే అది మామూలు క్లాక్ టవర్ కాదు, అంతకు మించి ఆ విశ్వ గడియారం విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం ఉజ్జయినిలో ఏర్పాటు చేసిన ఈ విక్రమాదిత్య వేద గడియారంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. ఉజ్జయిని నగరంలో జంతర్ మంతర్ వద్ద నిర్మించిన ఈ 85 అడుగుల ఎత్తైన టవర్ పై ఈ వేదిక్ గడియారాన్ని ఏర్పాటు చేశారు. ఈ గడియారం వేద పంచాంగం, గ్రహస్థానాలు, ముహూర్తం, జ్యోతిష్య గణాంకాల సమాచారాన్ని ప్రదర్శిస్తోంది. అలాగే భారతీయ ప్రామాణిక సమయం IST తో పాటు గ్రీన్విచ్ మీన్ టైం GMT ని కూడా ప్రదర్శిస్తోంది. पूरी दुनिया के लिए काल गणना का केंद्र थी, लेकिन उस महत्व को भुला दिया गया था. अब हमने विश्व की पहली विक्रमादित्य वैदिक घड़ी फिर से स्थापित की है. ఈ వేద గడియారం ఒక సూర్యోదయం నుంచి మరొక సూర్యోదయం వరకు సమయాన్ని గణిస్తోంది. 2 సూర్యోదయాల మధ్య 1 గంట 48 నిమిషాల నిడివితో కూడిన 30 సమయ భాగాలు ఉంటాయని అంటారు. ఈ గడియారం వేద సమయంతో పాటు వివిధ ముహూర్తాలను కూడా చూపిస్తుంది. సంవత్సరం, మాసం, చంద్రుడి స్థానం, శుభ గడియలు, నక్షత్రం, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వంటి ఇతర వివరాలు, సమాచారాన్ని కూడా అందిస్తోంది ఈ గడియారం. దీంతో ఈ రకమైన మొదటి డిజిటల్ గడియారం ఇదే కానుంది. ఉజ్జయిని నగరాన్ని కాలగణనకు కేంద్రంగా పరిగణిస్తుంటారు. అందుకే ఇక్కడ వేద గడియారాన్ని ఏర్పాటు చేశారు. 300 సంవత్సరాల క్రితం ప్రపంచంలోని ప్రామాణిక సమయాన్ని ఉజ్జయిని కేంద్రంగానే నిర్ణయించారని నిపుణులు చెప్తారు. ఈ వేద క్లాక్ రీడింగ్ కోసం మొబైల్ యాప్ ను కూడా రూపొందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ వంటి పరికరాల్లో కూడా వినియోగించే అవకాశం త్వరలో అందుబాటులో రానుంది.